అంటూ ఉంటారు చాలా మంది, ఏముందిలే అనుకోబాకండి. ఒకసారి విజిట్ చేయండి, లైఫ్లో ఒకసారైనా విజిట్ చేయాలి. అసలు ఏముంది ఇక్కడ, చుట్టూ కొండలు, క్లౌడ్ దాన్ని టచ్ చేస్తా. ఇంకా 27K ఏముంది మనకి బుర్రా కేవ్స్కి అయితే. ఆహాహాహా, ఏముంది ఏముంది. రీల్స్ డ్రోన్స్లో తీస్తే, డ్రోన్లో మనకి ఇప్పుడు న్యూగా వచ్చింది కదా మ్యావిక్ మినీ 3 Pro అని, అట్లా తీస్తే మటుకి మామూలుగా ఉండదు. నేచర్ మొత్తం ఇటే ఉంది. ఇప్పుడు ఇట్లా ఉంటే అసలు వాన టైంలో ఎట్లా ఉంటుంది అసలు ఆలోచించండి ఒకసారి. ఈరోజు వాన లేదు, మన టైం వాన. ఇడు రోడ్డు మొత్తం అది మధ్యలో దేడగా వస్తుండు. ఇక్కడ టర్నింగ్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ విత్ కేర్ వచ్చినాయి. ఇక ట్రెండింగ్స్ ఘాట్ రోడ్స్ అయితే స్టార్ట్ షిరు. ఓహోహోహో, ఆహా, ఏముంది చూసారు అసలు రోడ్డు. రోడ్డు మొత్తం మీకు అరకులో ఉన్నటువంటి బుర్రా కేవ్స్కి వెళ్ళేంత వరకు రోడ్ అన్నది అసలు మీకు ఆ వైబ్, ఆ గ్రీనరీ, ఆ చుట్టూ కొండ చుట్టూ రోడ్డు సూపర్ ఉంది. ఎంజాయ్ చేయాలి. ఒకసారి రావాల్సిందే ఎట్లాగైనా సరే. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఏంటి మీరు బైక్ వేసుకోవాలని రావాలని లేదు, ఏదన్నా క్యాబ్ అన్న మాట్లాడుకోండి, ఇంకేదైనా మాట్లాడుకోండి. అదేంటంటే మీరు రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకైతే తెలుస్తుంది. శ్రీ కొత్తమ్మ తల్లికి సంబంధించిన టెంపుల్ ఉంది. అబ్బా ఏముంది, వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. ఆహాహాహా, ఆ చెక్ పోస్ట్ పెట్టింది ఊరో కాదు. నైట్ ఇటు వదలరు నాకు తెలిసి. ఇటు ఏదన్నా యానిమల్స్ క్రాస్ అవుతాయని అనుకుంటా నాకు తెలిసి. అసలు ఈ వైబ్, ఇట్లాంటి వైబ్ రాదు కావాలన్నా. నా పైన కనపడుతుంది మొత్తం కొండే, కుడివైపు కొండే, మధ్యలో చెట్లు, రోడ్డుకు 2 పక్కల. ఇక్కడ ఏదో ఉంది, రైతు భరోసా అంట. ఆహాహాహాహా, యో సూపర్. కాశీపట్నం అనేది ప్రజెంట్ ఉన్నది. అరకు వెళ్ళే రోడ్లో కాశీపట్నం. స్పీడ్ లిమిట్ 30, అంతకన్నా మేము వెళ్ళంలే, ఇటు అటు చూస్తూ ఉంటాం కాబట్టి. నువ్వు ఈకపోయినా ఇచ్చినా సరే 10 or 20 అంతకన్నా లేదు. స్టార్ట్ ఇక. పనసకాయలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ 24K ఉంది డిస్టెన్స్ అయితే ఇక్కడ నుంచి. క్లౌడ్, అసలు ఆ క్లౌడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో. దాన్ని టచ్ చేస్తా, కనిపిస్తుందా మీకు కెమెరాలో? చూడ్డానికే వండర్ఫుల్. దానికి అసలు పేరు పెట్టడానికి లేదు. అది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. అది ఏం ఫాస్టాగా ఇక్కడ కూడానా? ఏం ఈ రోడ్డుకి కూడానా? అసలు టోల్ ఈ రోడ్లో పెట్టింది ఎవరు నాకు అర్థం కాల. ఇది సర్వీస్ రోడ్డు కదా, నేషనల్ హైవే అయితే నువ్వు టోల్ పెడతావు, సర్వీస్ రోడ్డు కూడానా? నాకైతే తెలియదు. అసలు చూడండి అసలు క్లైమేట్ ఏముందంటే జబర్దస్త్గా ఉంది. ప్రజెంట్ అయితే రన్నింగ్లే లేదు ఆ టోల్. ఫ్రూట్స్ ఆర్గానిక్
మందులు వేసి పండిరు పక్కన అడవులు ఉంటాయి కదా, దాంట్లో తెచ్చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇంకా 23 km ఉంది డిస్టెన్స్ అయితే. చూడండి ఆ వైబ్ చూడండి ఎట్లా ఉందో. హైట్ అంటే అది చాలా హైట్ ఉంది. మరి తుమ్మా నా వాలా పేరు తిరిగే తలిగి మనం $22 km. అసలు మీరు ఎంటర్ అవుతున్నారు అనగానే చెక్ పోస్ట్ దగ్గర నుండి చూడండి, జబర్దస్త్. ఇక స్టిరు మొత్తం కొబ్బరి తోట. ట్రైబ్స్ ఇల్లు చిన్న చిన్న గుడిసెలు లాగా పెట్టుకున్నారు. పనసకాయలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. పళ్ళు తిని కడుపు నింపేయచ్చు ఒకవేళ ఫ్రూట్స్ తినడంలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే. పనసకాయలు అదైతే ప్యాకెట్స్లో ఉన్నాయి. ముందు బుర్రా కేవ్స్కి వెళ్ళి అది చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ 1 by 1 ప్లేసెస్ అన్నీ అయితే చూద్దాం. అసలు ఈ వైబ్ ఎందుకు వస్తుంది నార్మల్గా? అసలు చూడండి ఎండలో ఇంకా గ్రీన్ ఎట్లా ఎంత గ్రీన్గా ఉందో. ఓహో ఈ రోడ్డు సూపర్. రన్నింగ్స్ ఆ పాము తిరిగినట్టుంది. అబ్బా ఈ చూడండి వ్యూ చూడండి అసలు ఏముందో. వ్యూ అయితే సూపర్ ఉంది.